మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ను ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా పరివర్తనం చెందింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం మరోసారి వర్షం దంచుకొట్టింది. పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి నగర వాసులు వాన అవస్థలు పడ్డారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బేగం బజార్, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లు వర్షపు నీటితో జలమయంగా మారాయి. రోడ్లపై వరద నీటితో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ ఘాట్ వద్ద చిన్న వంతెన పైనుండి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వంతెన పైనుంచి నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలోని మూసానగర్, శంకర్ నగర్లు